నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. సో ఈ మధ్య కాలంలో దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా బాగా ఇక్కడ దుర్గం చెరువు వద్ద కుమారి ఆంటీ పేరు వినని వాళ్ళు ఉండరు, ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉండరు. ఈ మధ్య కాలంలో బాగా సందడి చేస్తున్నారని చెప్పొచ్చు. సో రీసెంట్గా కూడా మనకి బీబీ ఉత్సవంలో కూడా కనిపించారు ఆవిడ. అదేవిధంగా శ్రీదేవి కూడా వచ్చారు. అందరితో కూడా చాలా సందడి చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. సో అందరితో కూడా ఫుడ్ పెడుతూ కూడా ఏ విధంగా అందరితో నానా బుజ్జి అంటూ కూడా చాలా చక్కగా క్యూట్గా మాట్లాడతారు. అదేవిధంగా టీవీ షోస్కి వచ్చి కూడా అందరినీ అలరించి వెళ్ళారు కుమారి ఆంటీ గారు. మరి రీసెంట్గా కార్తీక దీపం సీరియల్ చేస్తున్నటువంటి కీర్తి భట్ మనం బిగ్ బాస్లో కూడా చూసాం. బిగ్ బాస్ కీర్తి భట్ అని చెప్పొచ్చు. మరి ఈ మధ్య కాలంలో కీర్తి కూడా కుమారి ఆంటీ షాప్ వద్దకు వచ్చి కూడా అంటే అందరూ కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో కుమారి ఆంటీ పేరు మారు మోగిపోతుందని కూడా తెలుసుకున్న ఆవిడ ఒకసారి టేస్ట్ చేద్దామని ఆవిడ భర్తతో పాటుగా కుమారి ఆంటీ షాప్ వద్దకు రావడం జరిగింది. కుమారి ఆంటీ షాప్ వద్దకు వచ్చి ఫుడ్ తిందామని చూసేసరికి కుమారి ఆంటీ ఆమె కనిపించలేదు. అయినప్పటికీ ఏమాత్రం సందేహం లేకుండా ఫుడ్ అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం, మరి ఎలా ఉంది, అందరూ ఇంతలా చెప్తున్నారు ఏంటని కూడా ఆమె కూడా ఫుడ్ టేస్ట్ చేశారు. ఆవిడ అదేవిధంగా వాళ్ళ భర్తతో పాటు కూడా ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది. ఫుడ్ టేస్ట్ చేసి అంటే 175 రూపాయలకు కూడా చికెన్ అదేవిధంగా రైస్ పెడుతున్నారు. రైస్ కూడా చాలా చక్కగా లేదు, అసలు ఇది వర్త్ కాదంటూ మాట్లాడారు ఆవిడ. మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ముఖ్యంగా ఆంటీ ఫేమస్ అవ్వడానికి గల కారణం ఫుడ్ బాగుంటుందని, అదేవిధంగా తక్కువ ప్రైస్లో కూడా ఎక్కువ మొత్తంలో ఫుడ్ పెడతారని కూడా అందరూ ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు. మరి ఆవిడ చేసిన ప్రచారం వల్ల కూడా కొంత ఆమెకి కుమారి ఆంటీకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటూ కూడా నెటిజన్లు అయితే ట్రోల్ చేస్తున్నారు. మరి ఆమె ఫుడ్ తిని కూడా ఫుడ్ బాగాలేదు, చికెన్ కూడా ఏం బాగాలేదు, కర్రీ బాగాలేదు, కారంగా ఉంది, అసలు అందరేంటి ఇంత గొప్పలు చెప్పారు ఆవిడ గురించి అంటూ కూడా కొంత దుష్ప్రచారంగానే మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం కుమారి ఆంటీ షాప్ వద్ద ఉన్నాము. ఆమెకి దాదాపు ఇప్పుడు టైం 3 దాటిపోయింది. ఈ టైంకి కూడా అంటే జనాలు పోగేసి వస్తూనే ఉన్నారు. ఇంకా ఆమెకి ఏమాత్రం కూడా క్రేజ్ తగ్గలేదనే చెప్పొచ్చు. మరి ఒకసారి లోపలికి వెళ్ళి మరి ఆవిడ మాటలకి కుమారి ఆంటీ ఎలా రియాక్ట్ అవుతున్నారు, అసలు మరి ఎందుకల్లా అన్నారు ఆవిడ, ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లోపలికి వెళ్దాం పదండి. మొత్తం కీర్తి అన్న మాటల్ని కుమారి ఆంటీ గారు ఏ విధంగా చూస్తారు, ఒకసారి ఆంటీ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆంటీ, మరి బిగ్ బాస్ కీర్తి మీకు తెలిసే ఉంటుంది, సీరియల్ నటి. మీ షాప్ వద్దకు మీ ఫుడ్ తిందామని వచ్చి కూడా అంటే ఆ రోజు మీరు లేరంట, కానీ అప్పటికి కూడా ఫుడ్ తిన్నాను కానీ కొంత కారంగా ఉంది, బాగాలేదంటూ కూడా కొంత అంటే మరి చూసే వాళ్ళకి అది నెగిటివ్ వేలోనే పోర్ట్రే అయింది. మరి ఏం చెప్తారు, అసలు మీకు ఈ మాటల్ని ఎట్లా చూస్తారు? అది ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా నేను చూడలేదు. కాకపోతే ఆ రోజున మేము లేము ఆ రోజున. ఒకవేళ నేను ఊరెళ్ళిన రోజున ఒక రోజు అంకుల్ వాళ్ళు పెట్టారు, అయితే నేను చేయలేదు ఆ రోజు. అంటే చేయలేదా? నేను ఒకదాన్నే ఊరెళ్ళాను. ఇంకొక రోజేమో మేము అందరం కలిసి వెళ్ళాము, మా అన్నయ్య వదిన వాళ్ళు పెట్టారు 2 days మాత్రము. నేను లేని రోజునేమో నేను చేయలేదు వంటలు. అవి వీళ్ళు కొంచెం మగవాళ్ళ వంటలకి ఆడవాళ్ళ వంటలకి తేడా ఉంటాయి కదా, అందుకే కొంచెం కారంగా ఉంది. మీకంటే కూడా పక్క షాప్ వాళ్ళు వండింది ఇంకాస్త బెటర్గా అనిపించిందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా మీకంటే కూడా తనే బాగా వంట చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ఎట్లా చూస్తారు ఈ మాటలు? అలా నేను ఎప్పుడు ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడను అన్న, ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇప్పుడు నీకు ఒక కర్రీ నచ్చుద్ది, నాకు ఒక కర్రీ నచ్చుద్ది, నీది ఒక టేస్ట్ నాది ఒక టేస్ట్, అలానే మనం ఇచ్చేయలేం కదా. అది మంచిని యాక్సెప్ట్ చేసినప్పుడు అది మంచిని చెడుని రెండింటిని తీసుకోవాలి. ఒక్కొక్కరి నోటికి ఒకరికి నచ్చుద్ది, ఒక్కొక్కరికి నచ్చదు, అవునా కదా. అది తనకి నచ్చి ఉండకపోవచ్చు. అసలు మీరు ఎప్పుడు కూడా నేను వింటూనే ఉంటాను, ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు ఒకళ్ళు చెడుగా మాట్లాడినా కూడా ఎప్పుడు తప్పుగా తీసుకోరు, మంచి హార్ట్ మీద తెలుస్తుంది. ఎందుకంటే అన్నీ యాక్సెప్ట్ చేస్తారు మీరు, చెడుని మంచిని పాజిటివ్ అన్నిటిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఈరోజు మీకు ఇంత సక్సెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ మధ్యకాలంలో శ్రీదేవి షోకి అదేవిధంగా బీబీ ఉత్సవానికి కూడా వెళ్ళారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అందరినీ కలిసారా, ఏం మాట్లాడారు? ముందుగా మీ సంతోషం? హ్యాపీగా ఉంది, అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే ఫస్ట్ టైం వెళ్ళటం కదా, కొంచెం నాకు అంటే మాట్లాడటం అంతగా రాదు. ఇంకా దాంతో కొంచెం కంగారు అనిపించింది ఫస్ట్లో మా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు. కానీ అందరూ చెప్పారు మంచిగా ఫ్రీగా ఉండండి, ఫ్రీగా చేయండి మంచిగా అని చెప్పారు. బీబీ ఉత్సవంలో కూడా అలాగే చెప్పారు, అందరూ మంచిగా. ఎప్పుడు పిలిచారు అంటే మీకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చింది, మీరు ఎప్పుడు వెళ్ళారు? ఇది సీఎం గారు స్పందించక ముందరనే వెళ్ళాను నేను ఇక్కడికి. వెళ్ళి పిలిచి అంటే ఏమన్నారు, ఎవరు మాట్లాడారు మీతో, ఏమన్నారు? నాకు తెలీదు, మా బాబు మాట్లాడాడు. ఏమని కాల్ వచ్చింది, ఏమని చెప్పారు? అదే రమ్మని వాళ్ళే తీసుకెళ్లారు, వాళ్ళే దింపారు.
ఓకే, వాళ్ళ వెహికల్ వాళ్ళు తీసుకెళ్లారు. ఏం చేశారు మీరు అక్కడ? అంటే ఎవరెవరిని కలిసారు? సెలబ్రిటీస్ అందరు కూడా ఉంటారు కదా, ఏమన్నారు? అందరినీ కలిసారు, అందరూ బాగా మాట్లాడారు. ఏమన్నారు? ఏమనలే, మీకు బాగా అంటే ప్రశంసలు ఏమన్నారు? నాకు తెలిసి అందరు ప్రశంసలు కురిపించే ఉంటారు, ఏమన్నారు? అందరూ మంచిగా అంటే బాగా కష్టపడుతున్నారు, మీ కష్టానికి ఇన్ని సంవత్సరాల కష్టం ఫలించింది, ఇంత హార్డ్ వర్క్ అంటే మామూలు మాటలు కాదు, ఇలాగ మంచిగా చేసుకోండి అని చెప్పారు. బీబీ ఉత్సవం ఎప్పుడు వెళ్ళారు? సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించక ముందేనా తర్వాత? తర్వాత తర్వాత. ఓకే, అంటే ఆ రోజు షాప్ క్లోజ్ చేసుకున్నారా అక్కడికి వెళ్ళి? లేదు లేదు, షాపు ఎవరు పిలిచినా కానీ నేను ముందే చెప్పాను, రాననే చెప్పాను. నాకు ముందులో హోటల్ ఇదే కదా, నాకు ఉపాధి ఇదే కదా, దాన్ని ఇది చేసుకుని అయితే నేను ఎక్కడికి రాలేను అని చెప్పాను. చెప్తే సాయంత్రం పూట్ల ఇది అయిపోయినాక అది కూడా ఇంటికాడ నేను మసాలాలు అన్నీ తీసేసుకుని అన్నీ ఎక్కడెక్కడ అన్నీ సర్దుకున్నాకనే వెళ్ళాలన్నా సాయంత్రం 6 ఆ టైంలో మా బాబు నేను. అంకుల్ రాలేదా మరి మీతో పాటు? రమ్మన్నానంటే అందరం వెళ్ళిపోతే కుదరదు కదా, ఇంటి దగ్గర మరి అన్ని చూసుకోవాలి కదా. సో అట్లా వెళ్ళారు. సో ఎంతసేపు ఉన్నారు? ఏమైనా అంటే మీతో ఏమైనా షో చేయించారా, లేకపోతే ఏమైనా మాట్లాడారా, ఏం చేశారు? అదేం లేదు, ఫుడ్ తీసుకురమ్మన్నారు, ఫుడ్ తీసుకెళ్ళాను. పే చేశారా మరి డబ్బులు వాళ్ళు? ఫుడ్కి ఇచ్చేసారు. ఎవరెవరు తిన్నారు? మీ చేత ఎవరెవరు పట్టించారు? అందరూ తిన్నారు, అందరూ బాగుందన్నారు. ఎన్ని రకాల వంటలు తీసుకెళ్లారు షోకి? అన్ని కర్రీస్ తీసుకెళ్ళాను, నాన్ వెజ్ కర్రీస్. వెజ్ కాదు, ఓన్లీ నాన్ వెజ్? వెజ్ తీసుకెళ్ళాను. వెజ్ కూడా తీసుకెళ్ళాను. వెజ్ నాన్ వెజ్ రెండు. అందరూ తిన్నారు. నాకు తెలిసి సెట్ మొత్తం మీ భోజనమే చేస్తుంటారు. అవును, అందరికీ తీసుకెళ్ళాను. మీకు గుర్తున్న పర్సన్స్ ఎవరు? ఎవరెవరు షో సెలబ్రిటీస్? అందరూ ఉన్నారు, కాకపోతే ఆ రోజున నేను దాంట్లో మన కార్తీక దీపం సీరియల్లో ఉంటారు కదా, అదే పేరు మర్చిపోయాను, కార్తీక దీపం సీరియల్లో విలన్ గా లేరా, ఆల్మోస్ట్ అందరినీ కలిసారైతే. ఆవిడని నేను గుర్తుపట్టలేకపోయాను. వాళ్ళతో ఫొటోస్ దిగారా, వాళ్ళు మీతో దిగారా? అలానేం లేదు, అందరం కలిసి దిగాం. దిగారు. తెచ్చుకున్నా మరి అయితే ఏమైనా ఆల్బమ్ లాగా ఏమైనా తెచ్చుకున్నారా? అంటే ఇచ్చారా మీకు ఏమైనా వెళ్ళేటప్పుడు? అంటే ఏంటిది? ఫోటో దిగానన్నారు కదా, మరి మీకు గుర్తుగా ఏమి ఇచ్చారు షో నుంచి, మీకు గుర్తుండిపోయేలాగా? ఏమి ఇవ్వలేదు. ఫోటో దిగారు, మెమరీస్. అది చాలు, అది అసలు అక్కడ దాకా వెళ్ళటమే మనం గ్రేట్ కదా. బీబీ ఉత్సవం ఎప్పుడు వెళ్ళారు? సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించక ముందేనా తర్వాత? తర్వాత. ఓకే, అంటే ఆ రోజు షాప్ క్లోజ్ చేసుకున్నారా అక్కడికి వెళ్ళి? లేదు లేదు, షాపు ఎవరు పిలిచినా కానీ నేను ముందే చెప్పాను, రాననే చెప్పాను. నాకు ముందులో హోటల్ ఇదే కదా, నాకు ఉపాధి ఇదే కదా, దాన్ని ఇది చేసుకుని అయితే నేను ఎక్కడికి రాలేను అని చెప్పాను. ఏమని కాల్ వచ్చింది, ఏమని చెప్పారు? అదే రమ్మని వాళ్ళే తీసుకెళ్లారు, వాళ్ళే దింపారు. ఓకే, వాళ్ళ వెహికల్ వాళ్ళు తీసుకెళ్లారు. ఏం చేశారు మీరు అక్కడ? అంటే ఎవరెవరిని కలిసారు? సెలబ్రిటీస్ అందరు కూడా ఉంటారు కదా, ఏమన్నారు? అందరినీ కలిసారు, అందరూ బాగా మాట్లాడారు. ఏమన్నారు? మీకు బాగా అంటే ప్రశంసలు ఏమన్నారు? నాకు తెలిసి అందరు ప్రశంసలు కురిపించే ఉంటారు, ఏమన్నారు? అందరూ మంచిగా అంటే బాగా కష్టపడుతున్నారు, మీ కష్టానికి ఇన్ని సంవత్సరాల కష్టం ఫలించింది, ఇంత హార్డ్ వర్క్ అంటే మామూలు మాటలు కాదు, ఇలాగ మంచిగా చేసుకోండి అని చెప్పారు.